ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభునామం మరొకసారి హృదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథం నుండి మరొకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి మరొకసారి మనము చదువుతున్నాం. దేవుని సంగమా, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసే ప్రతి వాడు అంట ఏం చేస్తాడంట? దేవుని మాటను ఉల్లంఘిస్తాడు, దేవుని మాటను వినడు. ఆ వినని వాడే ఆజ్ఞ అతిక్రమం అయిపోయి మనకు ఏమొస్తుందంట? పాపం వస్తుంది. దేవుని మాట వినకపోతే మనకు పాపము, వింటే మనకు ఆ పాపము శాపము తప్పించుకొని మనము దేవుని దగ్గర, ఆ సృష్టికర్త అయిన దేవుడు, నీతివంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, మంచి కోటాను కోట్ల మంచి లక్షణములు కలిగిన దేవుడు అంతా మనము ఉంటాము. అందరము పాపులమే, ఏ భేదం లేదు. గ్రీస్తు వారని లేదు, హెబ్రీయులు అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, తేడా లేదు, ఏ భేదం లేదు నాయన. అందరూ పాపం చేసిన వారే, ఎవరు గొప్ప లేదు, ధనిక లేదు, పేదవాళ్ళు లేదు, ఎవరు లేదు, అందరూ మనకు మూల పాపంగా ఆదాము నుండి అవ్వ నుండి మనకు పాపము సంక్రమించుకున్నటువంటి వారిమే. ఏ భేదం లేదు, ఎవరు పరిశుద్ధి లేడు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఎవడు లేడు. నేను కరెక్ట్గా చూస్తే ఎవడు తాల్కునేది లేదు నా ముందు. నేను నీతిమంతుడని చెప్పేవాడు లేడు, చెప్పినా దాంట్లో నిలబడేవాడు లేడు, ఎవడు లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వారే భూమి మీద బ్రతుకుతున్న సమస్త జనులరా. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ మహిమ, ఆ కృప, ఆ కనికరం, ఆ దయ దాక్షిణ్యములు మీరు పొందుకోండి. దేవుని ఆలోచనలోకి రండి. ఆయన రక్షణ సువార్త విని మారు మనసు కలిగి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయంలోకి వస్తారు. మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరిశుద్ధులు అవుతారు, యథార్థవంతులు అవుతారు, నీతిమంతులు అవుతారు, పరిపూర్ణులు అవుతారు. క్రీస్తులో మనము పరిపూర్ణులు అవుతాము అని దైవ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని సంగమ, తల్లిదండ్రులు కూడా మనకు తెలియపరుస్తూ ఉంటారు. అతి చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు తప్పు అని తిడతారు, అవసరమైతే కొడతారు, ఊరిని చూస్తారు తప్పు చేసినప్పుడు. అలాగే దేవుడు కూడా అంతే. ఆయన మాట వినకుండా మనం చెడిపోతుంటే, తప్పు త్రోవల్లో పడి వెళ్తూ ఉంటే ఆయన బాధపడుతూ గద్దిస్తాడు. బాధపడుతూ, అయ్యో నేను ఇచ్చిన ఒక ఆత్మ ఆ అపవాదిగాడు సొంతం చేసుకొని నిత్య నరకాగ్ని పాలవుతున్నాడే. దేవుని బాధ. ఆయన మనల్ని ప్రేమిస్తూనే మనం చెడిపోతుంటే, లేక మనము నష్టానికి గురవుతుంటే ఆయన బాధపడతాడు. ప్రియ దేవుని సంగమం, ఆయన లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు మనము చెడిపోతున్న, దారి తప్పిన, ఆయనను మరిచిపోయిన మనము అందుకే దేవుని వాక్యము ఏమనుందంటే, బాల్యం నుండే స్మరణకు తెచ్చుకో. బాల్యం నుండే మనము దేవుని నామాన్ని, ఆయన ఉన్నతమైన లక్షణాలను స్మరణకు తెచ్చుకోవాలంట. ప్రియ దేవుని సంగమం, కనుక మనము బాల్యం నుండి దేవుని వాక్యము విత్తాలి. ఇక నెక్స్ట్ మంత్ 29, 30 తేదీలో అక్కడ ఆ చిల్డ్రన్స్, ఆ చిన్నపిల్లల సండే స్కూల్ లాగా చాలా మంది చుట్టుపక్కల 30 పల్లెల నుంచి జనం వస్తారు. ఒక్కొక్క ఊరికి ఆటో పెట్టి ఖర్చులు పెట్టుకొని వారికి భోజనాలు పెట్టి ఆ చిన్న పిల్లల హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపితే
వారు పెద్దయిన తరువాత తొట్టిల్లిపోరు, వారి జీవితాలు బాగుంటాయనే ఆలోచనతో ఆయనకు దేవుడిచ్చినటువంటి పిలుపుని బట్టి చిన్నపిల్లల పరిచర్య అన్నది. కనుక ఆ చిన్నపిల్లల్లో దేవుని వాక్యాన్ని నింపితే వారు మనసారా వింటారు. పెద్దలనైతే వారు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు, ఈ లోక సంబంధమైన కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. పిల్లల మనసులో ఏ ఆలోచనలు ఉండవు. వారు ఈరోజు తిండి సంపాదించుకోవాలా అని ఏముండదు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. అప్పుడు దేవుని వాక్యం వారి హృదయంలో వినపడితే అది మంచి నీళ్ళ అంట. చిన్న పిల్లల హృదయము మంచి నీళ్ళలో పడినటువంటి విత్తనము లాంటిది. ఆ పసి హృదయాల్లో దేవుని వాక్యం పడితే వారు పెద్దయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటారు. దాని నుండి తొట్టిల్లపోరు. బాలుడు నేర్వవలసిన త్రోవలు వారికి నేర్పినట్లయితే వాడు పెద్దయిన తర్వాత దాని నుండి తొట్టిల్లిపోవడం అని దేవుని వాక్యం మనకు గ్రంథంలో వ్రాయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక బాల్యంలో వారు ఏ మనసులు, కోపాలు, కుతంత్రాలు, ఆలోచనలు ఉండవు. పెద్దోళ్ళకైనా మనకుంటాయి కానీ వారికి ఉండవు. అప్పుడే వారికి దేవుని వాక్యం నింపితే వారి జీవితాలు రేపటి కాలంలో బాగుంటుంది అని ఆయన దేవుడికి పిలుపుతో ఆయన యొక్క గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంఘం. ఆయన పేరు యోహాను. ఆయనే ప్రేమతో అందరి పిల్లలను ఆహ్వానిస్తూ భోజనం పెట్టి వాక్యం నింపి దేవుని ఆటపాటలతో ఆయన ఆలోచన విధానంతో 2 దినాలు మంచిగా దేవుని వాక్యం అందించాలని ఈ చుట్టుపక్కల దేవుని సేవకులు, వారు ఎవరెవరు ఊరిలో ఏ సేవకులు ఉన్నారో వారి ద్వారా పిల్లలను ఆటోల ద్వారా అందరినీ అక్కడ చేర్చి అక్కడ దేవుని వాక్యం నింపి పంపించాలనే గొప్ప ఉద్దేశంతో ఉన్నారు. ఇంకా నెల పైగా టైం ఉంది. పిల్లలను పంపించి మంచి దేవుని వాక్యం వినిపించే మనకు మంచిదని చుట్టుపక్కల పల్లెల నుండి 35 పల్లెల నుండి చుట్టుపక్కల మన పల్లెలన్నీ, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అక్కడ దేవుని వాక్యం వినిపించాలని గొప్ప ఆలోచనలో ఆయనకు ఇచ్చిన దేవుని పిలుపు ఏంటంటే, ఆయన చిన్న పిల్లల్ని ఇప్పటికి 32 స్థలాల్లో 32 ప్లేసుల్లో చిన్నపిల్లలకు సండే స్కూల్ ఇదే మాదిరి వివిధ జిల్లాల్లో 32వ సూరిగా ఇక్కడ జరుగుతుంది. 31 సూరి అయిపోయింది. ఆ ప్రతి హృదయాల్లో దేవుని వాక్యం నింపితే మంచిది, ఇది గొప్ప పరిచర్య అని మేము ఒక మీటింగ్కి పోతే ఆయన చెప్పి మాట్లాడడం జరిగింది అన్నమాట. కనుక అందరం కూడా మనము శ్రద్ధ పెట్టి పిల్లలను పంపించి జవాబుదారీగా వాళ్ళను తీసుకొని పోయించడానికి ఒక్కొక్క ఊర్లో సేవకులు తీసుకొని మన పిల్లలను మనము జాగ్రత్తగా అప్పచెప్తారు. కనుక అటు గొప్ప మంచి కార్యానికి మనము ఆలోచన చేసి పిల్లలను పంపించినట్లయితే మన పిల్లలకు మంచి జరుగుతుంది ప్రియ దేవుని సంఘం. కనుక పిల్లలకు నేర్వవలసిన ఆ మార్గాలు, ఆ ఆలోచనలు వారు చెప్పినట్లయితే పెద్ద అయినాక వాళ్ళు దాని నుండి తొలగిపోరు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. వారు మంచి నిలబడిన విత్తనం వంటి వారు. పెద్దలకైతే ఆ మాటలు ఈ మాటలు ఈ ఆలోచనలు ఉంటాయి, రేపు ఏం సంపాదించాలో అది ఇది ఉంటాయి. కానీ పిల్లలకు అలా ఉండదు. ఏ ఆలోచన ఉండదు. రేపు సంపాదించాలని ఉండదు, రేపు ఏం తినాలనేది ఉండదు. తల్లిదండ్రులు చేసి పెడతారు, తింటారు, పడిపోతూ ఉంటారు. స్వచ్ఛమైన మనసు కలిగి మంచి నిలబడిన విత్తనం లాంటి హృదయం కలిగి ఉంటారు. అట్టి హృదయంలో వాక్యం అనే విత్తనం పడితే బహుగా ఫలిస్తారు అనే గొప్ప ఆలోచనలో ఆయన దేవుని పిలుపు పొందుకొని ఇలాంటి గొప్ప కార్యాలు చుట్టుపక్కల జిల్లాలో ఆయన చేస్తూ ఉన్నారు. కనుక మన తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలకు మంచి నడవడికను మనము నేర్పించబద్ధమైనాము. మనకు బైబిల్ జ్ఞానం మనకు తెలియపరుస్తున్నారు. ఏది చెడ్డ, ఏది మంచి, ఏది చెడ్డ అనేది పిల్లలకు చెప్పి మంచి దారిలో నడిచే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దాలి అనేది తల్లిదండ్రులుగా దేవుడు చెప్తున్నటువంటి మాట. అదే ప్రియ దేవుని సంగమ. కనుక చూడండి, ఇక్కడ చదువుకున్న లేఖనము పాపము చేయు ప్రతి వాడును అంట
పాపం చేసే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. పాపము చేస్తున్నాడంటే వాడు దేవుని మాట వినలేదు. వాడు పాపం చేస్తున్నాడు, దేవుని మాట వినలేదు కనుక వాడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడు, దేవుని మాట వినడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకుంటే, దేవుని ఆజ్ఞ వినకుంటే మనకు పాపం. ఆదాము కూడా అదే చేసినాడు. చెప్పిన మాట వినలేదు, పాపమైంది, శాపం పొందుకున్నాడు. ఆ శాపానికి పాపానికి ఫలితంగా మరణం వచ్చింది. ఆ మరణము నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ భూమి మీదకి అడుగు పెట్టినాడు. ఆ మరణమును కూడా ఆయన మళ్ళీ తప్పిస్తున్నాడు మనకు. ఇప్పుడు మళ్ళీ మరణమైనా కూడా మళ్ళీ జీవం కలిగిన దేవుడు ఆ మరణపు ముళ్ళు విరిచి లేచినాడు ఆల్రెడీ. ఆయన మళ్ళీ రెండవ రకాలుగా వచ్చి మరణమైన తర్వాత మనములను కూడా లేపనికి శక్తి పొందుటకు మనకు అంత శక్తివంతుడు పరమందు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరణపు ముళ్ళు మన చేతును విరచనీకి సిద్ధంగా ఉన్నాడు. ఏ దాని ద్వారా అయితే చెప్పిన మాట వెనుక మనకు మరణం వచ్చిందో, అయినా మళ్ళీ ఆయన ప్రేమించి ఆ పాపాన్ని తీసివేసి మళ్ళీ మనకు బ్రతికించుటకు, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచుటకు కూడా ఆయన ఈ మట్టి శరీరానికి మహిమ శరీరాన్ని ఇచ్చుటకు, ఆ మరణపు ముళ్ళు విరిచేదానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఆల్రెడీ జయం పొందిన వీరుడుగా, లోకాన్ని జయించిన ధీరుడుగా ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఇవన్నీ కూడా మనలో కూడా విజయం పొందాలని ఆయన కోరుతున్నారు. ఆల్రెడీ ఆయన విజయుడు. మనము గెలిస్తే చూడాలనుకుంటున్నాడు మన తండ్రి, మన కుమారుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియ దేవుడి సంగతి. 5వ మాట చదువు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన ఎందుకు భూమి మీద ప్రత్యక్షమైనాడంట? ఆయనలో పాపం లేని దేవుడు మన పాపాలను తీసివేసేదానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ప్రత్యక్షమైనాడు. మరణంలో విడిచినాడు, పాపము తీసివేస్తున్నాడు. ఎంత కృప కలిగిన దేవుడు! ఆయన నమ్మాలి నిజంగా మనం. ఈరోజు ఒక ఆయన కర్జికాయలు అనుకుంటూ వచ్చినాడు. ఈరోజు మన ఊరికి వచ్చినాడు. ఆయన అక్కడక్కడ దేవుని పాటలు పాడతాడు, దేవుని వాక్యం చెప్తాడంట. చక్కగా దేవుని వాక్యము చెప్తాడు, చక్కగా దేవుని పాటలు పాడుతున్నాడు. ఆయన మళ్ళీ నెత్తి మీద గంప పెట్టుకొని కజ్జికాయల వ్యాపారం చేస్తాడు. మళ్ళీ తర్వాత దేవుని పని చేస్తాడు. ఆ జీవం గల దేవుడు లేకుంటే మనం నేనేమైపోతున్నా అని నేను నమ్మినాను ఆ దేవుడిని. జీవం గల దేవుడు మన దేవుడు. మనము చెట్టుకు పుట్టకు ముఖ్య లాంటి దేవుడు కాదు ఆయన. జీవము కలిగిన దేవుడు. జీవం లేని రాళ్లకు, చెట్లకు, పుట్టలకు మనం ముక్కుతాం కానీ పొరపాటుది. జీవం కలిగిన దేవుడిని నేను కనుగొన్నాను. 26 సంవత్సరాల నుంచి నేను ప్రభువులో ఉన్నాను. ఇలాగా వ్యాపారం చేసుకుంటాను. దేవుని పని ఎక్కడికి పిలిచినా నేను పోయి మళ్ళీ దేవుని వాక్యము, దేవుని పాటలు పాడి నాకు దేవుడు బ్రతికించాడు. నేను నక్సలైట్గా ఉన్నాను, నా బ్రతుకు మార్చినాడు దేవుడు అని ఈరోజు ఆయన కొన్ని మాటలు చెప్పగా విన్నాం దేవుని సంఘం. కనుక నీతిని కనుగొనే బిడ్డలు ధన్యులు. దేవుని కనుగొనే బిడ్డలు ధన్యులు. కనుగొనాలి. ఒక పేదవాడు దేవుణ్ణి కనుగొంటూ ఉన్నాడు. ఒక పెద్ద ధనికుడు దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. సమస్తములు జ్ఞానవంతులు, పెద్దవారు, చదువులు గొప్పవారు, ఆస్తిలో గొప్పవారు, సృష్టికర్తను కనుగొనలేని పరిస్థితి వారికి. సృష్టికర్తను కనుగొన్న పేదవాడైన ధనుడే కానీ సృష్టికర్తను కనుగొనలేని ధనికుడైన లాభం లేదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. దేవుని సంగతి. ఒకడు 100 మంది పిల్లలు కానీ 100 మందినంట పిల్లలు ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగకుండా చనిపోతే
పడిపోయిన పిండముతో సమానం వాని జీవితం అంతా, వాని 100 మంది పిల్లలంతా అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. 100 మంది పిల్లలున్నా సరే దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే, ఇంతమంది పిల్లలు, ఇంత ఆశీర్వాదము, ఇంతమంది దేవుడే ఇచ్చినాడు, అయినప్పటికీ ఇంతమంది పిల్లలు పుట్టించుకున్న అతను దేవుని ఎదగకుండా చనిపోతే ఎందుకు వాని జీవితము? దేవుని తెలుసుకోకుండా చనిపోతే ఎందుకు ఆ జీవితము? పడిపోయిన పిండము మేలు కదా, ఆ పిండము పరలోక రాజ్యంలో ఉంటుంది అని గ్రంథం మనకు తెలియపరుస్తుంది ప్రియ దేవుని సంఘం. కనుక దేవుని ఉన్నతమైన లక్ష్యములు గొప్పవి. ఆయన పాపాలు తీసివేయటకే భూమి మీద ప్రత్యక్షమైనాడు ప్రియ దేవుని సంఘం. ఆయనలో పాపమే లేదు. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును పాపము చేయడు. ఆయనలో నిలిచి ఉంటే, క్రీస్తును ధరించుకొని బ్రతికినట్లయితే, ఒకప్పుడు పాపపు జీవితంతో ఉన్నప్పటికీ క్రీస్తును కూడా పొరపాటున సృష్టికర్తను కనుగొని సృష్టికర్త పాదాల చెంతకు వచ్చిన వాడైతే, తన పాపపు చీకటి బ్రతుకుతో వచ్చి సృష్టికర్త పాదాల దగ్గర కనపడి పాపములు ఒప్పుకుంటే వాని జీవితము వెలుగుమయమంటాడు. ఇంకా చీకటిని బ్రతుకును, చీకటిని అసహించుకుంటాడు. ఏబు గారి వలె ఏబు గారు ఆ చీకటి బ్రతుకును అసహించుకున్నాడు, ఆ పాపపు జీవితాన్ని అసహించుకున్నాడు ఆయన అన్నట్టుగా మనకు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయనలో పాపం లేని దేవుడు, ఆయన యందు ఎవరైతే పాపం లేకుండా ఆయనలో నిలిచి ఉంటారో వాడు పాపం చేయడానికి భయపడతాడు, వాడు తప్పు మాట్లాడడానికి భయం కలుగుతుంది. తప్పు పొరపాటు వచ్చినా ఆ రాత్రి అంతా లేక ఆ ప్రార్థనలో క్షమాపణను అడిగి 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 మళ్ళీ పరిశుద్ధుడవుతాడు. అయ్యో ప్రభువా, మాట తొలింది, తప్పు తొలింది, క్షమించు ప్రభువా, నేను నీ రక్తములో కడగబడిన బిడ్డని, పొరపాటు జరిగింది ప్రభువా, ఈ మాట ఒకరిని అన్నాను, లేదా ఈ ఆలోచనతో ఒకరికి నొప్పి పుట్టించాను, క్షమించు ప్రభు అని మళ్ళీ పాదాలు పట్టుకుంటాడు. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానము లేక ఆ యొక్క నీతి దేవుడు నేర్పిస్తాడు. దేవుని ఆలోచన అది నడిపిస్తుంది ప్రియ దేవుని సంగమ. కనుక ఆయన యందు నిలుచుండు వాడు ఎవడును పాపం చేయడు. పాపం చేయువాడు ఎవడైనా ఆయనను చూడలేడు. అది పాపము చేస్తే మనము క్రీస్తును చూడలేము. పాపాన్ని మనము వదిలించుకోవాలి. ఇంకా మనము చూడండి, ఆజ్ఞ మాట తప్పితే మనము, అనగా దేవుని మాట, మనుషుల మాట కాదు, దేవుని ఆజ్ఞ, ఆయన మాట మనము తప్పితే మనకు పాపము. ఇంకా మనము ఏం చేస్తే పాపమో చూడండి, గ్రంథంలో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము మాట చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఇక్కడ తెలియపరుస్తున్నాడు భక్తుడు, నా మట్టుకు నేను దేవుని నిమిత్తము ప్రార్థన చేయుట పొరపాటున మానితే నేను పాపిని అంటున్నాడు భక్తుడు. ప్రియ దేవుని సంగమ, ప్రార్థన మానితే కూడా, ప్రార్థన చేయకుంటే కూడా మనకు పాపము అని భక్తుడు తెలియపరుస్తున్నటువంటి నీతికరమైనటువంటి ఆలోచన. మన మటుకు మనము ప్రార్థన చేయని పిల్లలంగా ఉంటే అది ఎప్పుడు మన బ్రతుకులు బాగుండాలని కాదు, ఇంకొకరి బ్రతుకులు బాగుండాలా, లేక ఈ దేశము మంచి పరిపాలనను నడిపించాలా, లేక మన ఇరుగువారు పొరుగువారు బాగుండాలా, లేక మన అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితుల్ని అర్థం చేసుకో ప్రభువా, వారికి మంచి జీవితం ప్రభువా, లేక వారికి రక్షణ ప్రభువా అనే విధంగా ఉండాలి. ప్రార్థన అంటే ఇంత పెద్ద లిస్ట్ వేసుకొని మనము అయ్యో మాకు ఇది, అయ్యో మాకు ఆ స్థలం ఇవ్వు, ఇదో మాకు ఉద్యోగం ఇవ్వు, ఇది కాదు ప్రార్థన. ఇంకొకరి గురించి ప్రార్థన చేయడం అది దేవుడు వింటాడు.
దేవుని చిత్తంలో ఉండాలి ప్రార్థన. మన ఆలోచన కాదు, కానీ ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం అంటేనే ఆ ప్రార్థనలో న్యాయం కనపడతారు. కనుక ఈ ప్రార్థన మానితే మనకు పాపము, ఇంతకుముందు మాట తప్పితే మనకు పాపము, ఇప్పుడు ప్రార్థన కూడా చేయలేకపోతే మనకు పాపముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘము, చూడండి ఇంకా ఏం పాపంగా మనకు కనపడుతున్నదో చూస్తాము. సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుండి చదువు ఒక మాట. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినం కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోసే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వారికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలను, సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సర్వ సమాజము పాలము వెలుపలకు వారిని తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. దేవుని సన్నిధికి రాకుండా మనము ప్రార్థనకు ఆగినా కూడా పాపము అని వ్రాయిస్తూ వచ్చింది ప్రియ దేవుని సంఘం. అంటే అవకాశం ఉండి కూడా మనము దేవుని సన్నిధికి పోలేకపోతే అది కూడా మనకు పాపముగా పరిగణిస్తూ ఉంది బైబిల్ గ్రంథము దేవుడు. కనుక మనము దేవుని సన్నిధికి రాలేకపోతే పాపముగా దేవుడు వ్రాయించినాడు గ్రంథము. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దొరుకుతుంది. దేవుని వాక్యం అనే ఆహారం దొరుకుతుంది. ఈ ఆత్మకు సంబంధమైన ఆహారం దొరుకుతుంది. శరీర సంబంధమైన ఆహారం కాదు, ఆత్మలను బాగుపరిచే ఆహారము వాక్యము దేవుని మాట అక్కడ దొరుకుతుంది. కనుక అక్కడికి రాకపోతే పాపము, ప్రార్థన చేయకపోతే పాపము, దేవుని సన్నిధికి రాకపోతే పాపము, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము. ఇంకా చూడండి, 2 మాటలుగా మనం చదువుతున్నాము. ఇంకా పాపంగా ఏ మాటలతో పిలువబడుతూ వస్తుందో. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20 అధ్యాయము 7వ వచనము మాట చదువుమా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచాడు. దేవుణ్ణి దూషిస్తే, వ్యర్థముగా మాట్లాడితే, ఒకనికి రక్షణ కోల్పోనట్టుగా కూడా మనము మాటలిగిన ఉన్నట్లయితే, ఒకని రక్షణలోకి లాగితే దేవునికి సంతోషమే. ఒకనికి రక్షణ మన మాటల వల్ల పోతుందన్న కూడా మనకు పాపం అంట ప్రియ దేవుని సంఘం. కనుక ఆయన నామమును వ్యర్థముగా మాట్లాడితే మనకు పాపము. దేవుడిని దూషించిన, దేవుని అవమానపరచిన, అనగా మన క్రియల చేత దేవుని అవమానపరిస్తే మనకు పాపము. వ్యర్థంగా మాట్లాడితే పాపము. అందుకే ఎక్కువ మాట్లాడినా కూడా అందులో కొంచెమైన పాపం ఉండకపోదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియ దేవుని సంఘం. కనుక వ్యర్థముగా దేవుని బిడ్డలు మాట్లాడకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదవమా, ముగించుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మొయిట నవనికి. యవ్వన కాలమున ఆయన కాడి అంటే ఆయన మాట వినాలి. ఆయన మాటల్లో లేక ఆయన పనుల్లో పాలి భాగస్థులు కావాలి యవ్వనస్తులు. అందుకే నా పనులు, నా కాడి, నా పని చేస్తే మీకు యవ్వన కాలంలో మంచిది. యవ్వన కాలమే పోతే ఏదో ముసిలోళ్ళు అయిపోయినాక చీకేసిన టెంకలాగా అప్పుడు మారితే దేవునికి ఏమి ప్రయోజనం. ఏదో
ఆ టైంలో నీకు మారు మనసు వచ్చినందుకు దేవుడు సంతోషిస్తాడు, అంతేకాని పరలోక రాజ్యంలో ఏదో ఒక మూల కాలబడి మనం ఉంటాము, అంతేకాని యవ్వన కాలంలో దేవుని పని చేస్తే అక్కడ నీ నీ అంతస్తు, అక్కడ నీ నీ యొక్క ఆ దేవునిలో ఎదుగుతున్న, ఈ లోకంలో ఎదుగుతున్న కొద్దీ అక్కడ నీ అంతస్తు పరలోక రాజ్యంలో హెచ్చింపబడుతూ ఉంటుంది. 10 మందికి పెద్దగా ఉంటావు, దేవదూతలకు బోధ చేస్తావు, అలాగే దేవుని దగ్గర ఉంటావు. ఇంకా బాగా దేవుని పని చేస్తే దేవుని సింహాసనం ఇస్తా అన్నాడు, జీవజల బుగ్గలు ఇస్తాడు, ఆయన ఫలాలు ఇస్తాడు, దేవదూతలకు బోధ చేస్తావు, అక్కడ జీవజల నీరు ఆయన 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 ఇచ్చి నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ నీకు దప్పికేదమ్మా అని ఆ యొక్క స్త్రీకి చెప్పినట్టుగా జీవజలాలు ఇస్తాడు, జీవ ఫలాలు ఇస్తాడు, నిన్ను తోకగా కాక తలగా పెడతాడు. చాలా బహుమానాలు ఉన్నాయి. యవ్వన కాలంలో కష్టపడాలి సుమా, ముసిలిపాయంలో కాదు, ముసిలిపాయంలో ఏం చేయలేము, కనీసము పక్క వారికి కూడా ఒక మంచి మాటతో వారిని రక్షణలోకి నడిపించలేము. ముసలితనంలో చీకేసిన టెంక అంతే మనం ముసలితనంలో. యవ్వనంలో దేవుని పని చేస్తే బహుగా దేవుడు ఈ లోకంలో దీవెన, ఈ లోకంలో దీవెన అది కొన్నాళ్ళతో మనం సరిపోతానే వెళ్ళిపోతుంది, కానీ పరలోకపు దీవెన అద్భుతంగా ఉంటుంది. అక్కడ చాలా గొప్పగా నువ్వు అక్కడ ఉంటావు ప్రియ దేవుని సంఘం. అందుకే పెద్ద పెద్ద దైవజనులు దేవుని భయంతో వణికిపోయి బ్రతుకుతూ ఉంటారు. అన్ని ఉన్నప్పటికీ ఏమి లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని ఆలోచన బట్టి, ఆయన నియమ నిష్టలను బట్టి, ఆయన నీతి యథార్థతను బట్టి అన్నీ ఉన్నా కూడా ఏమి లేని పిల్లలుగా చివరికి అన్ని తెలియకుండా కూడా కడుపు మార్చుకొని ఉండగలుగుతూ వస్తారు దైవ సేవకులు. ఇది ఎంత దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఆ రకంగా నేర్పిస్తాడు ప్రియ దేవుని సంగమం. కనుక యవ్వన కాలంలో కాడి మోయలేదంటే మనకు పాపము, అంతే. పాపానికి మనకు ఆ ఫలితము నరకాగ్ని. కనుక యవ్వన కాలంలో దేవుని కాడి మోస్తే మనకు మంచిది, మోయకపోతే మనకు పాపము. చివరి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. 9వ అధ్యాయము 16వ వచనము చివరి మాట చదువుమా. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని సువార్త చెప్పకుంటే పాపము మనకు అని గ్రంథము మనకు చెప్పకనే చెప్తూ ఉంది ప్రియ దేవుని సంగతి. దేవుని పని, దేవుని జ్ఞానాన్ని మనము ఆయన ప్రజలకు, ఆయన బిడ్డలకు, ఆయన జనులకు చెప్పకపోతే మనకు శ్రమ అంటున్నాడు భక్తుడు. ఇక్కడ అయ్యో, నేను దేవుని మాటలు చెప్పలేకపోయానే, నాకు శ్రమే అంటున్నాడు భక్తుడు. కనుక దేవుని ప్రకటింపవలసిన బాధ్యత, ఆయన రక్తంలో కడగబడిన పిల్లలముగా మనకు బాధ్యత. అది ఎవరికొకరికి, నీ ఇరుగు పొరుగు కానీ, నీ ఇంట్లో కుటుంబంలో కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ స్నేహితులు కానీ, కులమత భేదము లేకుండా దేవుణ్ణి, సృష్టికర్తను, ఆ నీతిమంతుని మనం ప్రకటిస్తే తప్పని లేదు. నేను నమ్ముతున్న దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన రక్తం ద్వారా నాకు నా పాపాన్ని తీసివేస్తున్నాడు. నేను శుద్ధుడనైతున్నాను, పరలోక రాజ్యం ఇస్తానన్న నా దేవుని నేను ప్రకటిస్తున్నాను, అంతే. నా పాపము తీసివేస్తున్నాడు, నన్ను పవిత్రుని చేస్తున్నాడు, నాకు పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. చనిపోయిన తర్వాత పెద్ద జీవితం ఉంది అంటున్నాడు. ఆ జీవితం నా దగ్గరే, దేవుని దగ్గరే ఉంది అంటున్నాడు. ఈ 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకు, 70-80 సంవత్సరాలు ఏముంది, నాకు ఎక్కువ కాలం ప్రభుతో ఉండాలి అని భయం పుట్టినోడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసులోకి బాప్తీసం తీసుకొని ఎమ్మటే పరలోక రాజ్యానికి టికెట్ తీసుకుంటాడు. ఫిలిప్పు, ఆ నపుంసకుడు
రథములో దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్తున్నాడు, కానీ అర్థం కాలేదంట. పరిశుద్ధ ఆత్మదేవుని వాక్యము పిలుపు కడికి అతి వేగముగా పరిగెత్తింది. పరిశుద్ధ ఆత్మదేవుడు అతి వేగంగా పిలుపు దగ్గరికి పరిగెత్తి అక్కడ ఒక నపుంసకుడు మన గ్రంథాన్ని చదువుతున్నాడు, కానీ అర్థం కాలేదు అతనికి. నీవు పోయి వాక్యాన్ని పరిగెత్తిపోయి చెప్పు. అతనిలో మారే స్వభావం ఉంది, అతనిలో తొందరగా ప్రభువు వైపుకు మళ్ళీ గుణము వారిలో ఉంది. నువ్వు ఊరుకు అని చెప్పినప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు పరిగెత్తినాడు. రథమమ్మడు పరిగెత్తి ఆపి ఎక్కి, అయ్యా నువ్వు ఏం చదువుతున్నాడు అంటే పలాని యెషయా గ్రంథం చదువుతున్నాడు, నీకు అర్థమవుతుందా అని అన్నాడు పిలుపు. ఒకరు చెప్పకుంటే నాకు ఎలా అర్థమవుతుంది? ఇది దేవుని జ్ఞానం కదా, దేవుని జ్ఞానం తెలిసిన వారు నాకు చెప్తే కదా నాకు అర్థమైంది, నాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు మళ్ళీ ప్రభువు సువార్త అతనికి చెప్పగా, ఒక మార్గ మధ్యంలో బండి ఆపు, అయ్యో నీళ్ళు నాకు బాప్తిసం అన్నాడు. అదొక పక్కన ఒక కుంట ఏదో ఒకటి ఉంది, అక్కడ బాప్తిసం ఫస్ట్ అన్నాడు. అది దేవుని శక్తిని తెలుసుకుంటే ఇప్పటికిప్పుడే నాకు బాప్తిసం అనే జ్ఞానము ప్రభువులోనే ఉంది. ప్రియ దేవుని సంగమ, అలాంటి వారు. అందుకే దేవుని వాక్యం పరిగెడుతుంది. పిలుపు గారికి పరిగెత్తింది, పిలుపు దగ్గర నుంచి ఆ నపుంసకునికి దగ్గరికి పరిగెత్తింది. ఆ నపుంసకునికి దేవుని సువార్త చెప్పగా క్షణమంటే క్షణం లేట్ చేయకుండా తొందరగా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు ఆ నపుంసకుడు. కందాకిని దగ్గర అతను పనిచేస్తాడు. ఆ నపుంసకుడు కందాకిని అనే ఒక రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి నపుంసకుడు ఆమె రాజ్యములో లెక్కలు చూసే ఒక అధికారి. ఆయన రథంలో పోతుండగా బైబిల్ చదువుతుంటే అర్థం కాలే. దేవుని సంబంధికులు వచ్చి దేవుని వాక్యాన్ని విషదపరిచినప్పుడు వాక్యం అర్థమై, ఇదిగో పక్కన మీరు బండి ఆపు అని నాకు బాప్తిసం ఇవ్వు, త్వరగా బాప్తిసం ఇవ్వు. ఎంత గొప్ప దేవుని నిర్లక్ష్యం చేసినట్లయితే ఇంకా నా జన్మ ఎందుకని తొందరగా బాప్తిసం తీసుకొని ఆ రక్షణ, ఆ పరలోక రాజ్యపు టికెట్ పొందుకున్నాను. నా జీవితాల్లో రక్షణ లేని పిల్లకు ఆ తెగింపు ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రియ దేవుని సంగం కనుక దేవుని సువార్త చెప్పకుంటే మనకు పాపమని గ్రంథం తెలియపరుస్తుంది. దేవుణ్ణి తెలియపరచాలి. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలంగా మనము దేవుని ప్రకటించాలి, తెలియపరచాలి. నా శిష్యులారా నలుదిక్కులకు వెళ్ళండి, దేశము నలుమూలలకు వెళ్ళండి, నా రాజ్య సువార్త ప్రకటించండి, నా మరణము ప్రచురము చేయుడి, నా జ్ఞానము చెప్పండి, నా నీతిని చెప్పండి, నా కల్వరి శిలువలో పడిన పాటలను చెప్పండి. ఒక్కరినైనా ఆ అగ్నిలో నుండి తప్పించినట్టుగా లాగినట్టుగా పరలోక రాజ్యంలో నా సన్నిధికి చేర్చండి అని దేవుడు భారం కలిగి బాధ్యత కలిగిన పిల్లలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం కనుక అటు స్థితిలో మనము దేవుని వాక్యం ప్రకటిస్తూ మనం ముందుకెళ్లాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో జ్ఞానము బుద్ధి వివేచన దేవుడు మెండుగా అందరికీ దయచేను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచినంటే చిన్న ప్రార్థన.